ఫైనల్గా ఇలా నా బర్త్డే రోజు చాలా క్యూట్గా రెడీ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మా హస్బెండ్ అయితే చాలా ట్రెడిషనల్ వేర్లో రెడీ అయిపోయారు, చాలా బాగున్నారు. సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము 300 రూపీస్ టికెట్ దర్శనం దగ్గరికి. బికాస్ మోంతా ఎఫెక్ట్ వల్ల ఫుల్గా రైన్స్ ఉన్నాయి. సో మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము, క్యూ లైన్లో వెళ్ళిపోతున్నాము. బట్ మాకైతే దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. 1 అవర్ 30 మినిట్స్లో మా దర్శనం అయిపోయింది. చాలా బ్లెస్డ్ అనిపించింది మాకైతే. ఫస్ట్ టైం నా బర్త్డే రోజు ఇంత ఫాస్ట్గా దర్శనం అయిపోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో దర్శనం అయిపోయాక మేమైతే ఇలా బొట్టు పెట్టించుకున్నాము. సో బడ్జెట్ విషయానికి వస్తే మాకైతే 10,000లో అయిపోయింది తిరుపతి మొత్తం అనమాట. 4,000 సిఎన్జి అండ్ 2,000 టోల్స్కి, అండ్ ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఒక 4,000 మేము ఫుడ్కి ఇంకా ప్రసాదంస్కి వీటన్నిటికీ కలిపి మేము ఒక 10,000లో మా ట్రిప్ని అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా మీరు చెప్పండి, ఈ అమౌంట్ ఎక్కువ అనిపిస్తుందా లేకపోతే నార్మల్గానే అనిపిస్తుందా? మాకైతే ఓకే, బెటర్ అనిపించింది. ఎందుకంటే మేము ఫుడ్కైనా దేనికైనా ఎక్కువ ఖర్చు పెడతాం. సో ఇదైతే మాకు బడ్జెట్ వర్త్ అనిపించింది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.